సహవాసాన్ని ప్రారంభించుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధ జీవం కలిగిన రక్షక, జీవాధిపతి, అత్యున్నత సింహాసనాసీనుడ, అల్పయోగమైనటువంటి మా తండ్రి, సాయంకాలంలో మరోసారి మీ కుమారుడుగా యేసుక్రీస్తు నామములో స్తుతులు, స్తోత్రములు, ఘనత మరియు ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి. మరొక పర్యాయము మీ ప్రియ కుమారుడు యవన సహోదరుడు ప్రభువా ఈ రీతిగా నీ పరిశుద్ధ మందిరంలో మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యము, వారితో కూడా మిమ్మల్ని మరపరిచేటువంటి స్థితి మాకు కలిగించినందుకే వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. సమయంలో ప్రభువా ఈ యవనుల సహవాసం నీకు మహిమకరంగాను, చేరువచ్చిన సహోదరులకు ఆశీర్వాదకరంగాను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన వారిని బట్టి కృతజ్ఞతలు ప్రభువా, వస్తున్న వారిని బట్టి కూడా మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అందరూ సకాలంలో వచ్చి స్తుతులకు పాత్రమైనటువంటి మిమ్మల్ని బలపరచడానికి మీ సహాయం వారికి అందించమని ప్రార్థిస్తూ ఈ యొక్క సహవాసాన్ని చేతికి అప్పగిస్తూ త్వరలో రానున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో ఉన్నటువంటి కుమారుడు మాట్లాడతారు. కుమారుడు
కెల్లను సౌఖ్య సంభ్రమాయేను ఆకాశంబునందున మ్రోగుబాట చాటురి దూత పాట పాడురి రక్షకుని స్తుతించుడి. ఎవరు చూపించలేని ఇలలోనను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలోనను వీడిపోని ఇంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా నామదే నిన్నే చేరగా నా గురి నీవై ఉండగా నీ దరే నీ చేరనుగా. ఎవరు చూపించలేని ఇలలోనను వీడిపోని ఇంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలోనను వీడిపోని ఇంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన నే నలిగిపోతున్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచియున్నా.
ఇంకోటి పాడు. యవనస్తులు దేని చేత మనత శుద్ధిపరుచుకుంటూ నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుని చేయగలిగినా నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగునీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకున్నప్పుడు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధిని ఉంచి నా పెదవులతో వివరించుకుని
సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరువక ఉందును. దేవుడి మాటలను బట్టి దీవించున్నాం. ప్రార్థన చేస్తున్నాం. కుర్చీలు వేసుకున్నా కుర్చీలు వేసుకున్నా మధ్యలోటువంటి విశ్వాసాన్ని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన మహాపరిశుద్ధుడైన దేవా, దేవుని తండ్రి, విగ్రహమైన నామానికి వెళ్ళే స్తోత్రం. కొంచెం కాలం జ్ఞాపకం చేసుకున్నాను. పరిశుద్ధ దేవుడు జరుపుకోవడానికి చేస్తున్నాను. రీతిలో చదివి ముఖ్య భాగాలను స్తోత్రాలు పవనస్థితం శుద్ధి చేసుకుంటూ ఈ వాక్యాలను జాగ్రత్తగా సరిచూచి ఈ వాక్యం ద్వారా సరిచూచి పాపం చూడకుండా మేము వాక్యాన్ని ఉంచుకుని వాక్యాన్ని ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే గురించి స్మరిస్తారు వాగ్దానం చేస్తుంది తెలుగు గురించి ప్రార్థన ఎవరి హృదయానికి అవసరం వాక్యాలతో మాట్లాడాలి. జీవితాల్లో సరి చేసుకునే వాక్యాలను గురించి ఎవరైనా మన జీవితంలో వ్యతిరేకమైన ఆయాసమైన క్రియలు తీసివేసి హృదయ ఆలోచన దృష్టికి అంగీకారంగా సహాయం చేయడం ప్రార్థిస్తాను. ఈ వాక్యాలను కావాల్సిన హృదయాల్లో ఉపదంతాలుగా ప్రతి చెల్లి వాక్యాలను జీవితాలను తీసుకునే చాలా క్లుప్తంగానే ధ్యానం చేసుకున్నాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి కొన్ని మాటలను చదువుకుందాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి కొన్ని మాటలను చదువుకుందాం. చూడండి, చదువుతున్నాను. 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుగా ఒకడు పరుగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలని, సహోదరుడా, నిత్య జీవమునకు వారసులకు నేనేమి చేయదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒకడే కానీ మరి ఎవడనో సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞ నీకు తెలియదు కదా అని అతనితో చెప్పారు. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుకునే ఇంటిని చెప్పారు. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి పొదువుగా ఉన్నది,
నువ్వు వెళ్ళి నీ కలిగినవన్నీ అన్ని పేదలకేమో పరలోకమందు నీకు ధనవంతులు నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి కలవాడు కనుక ఆ మాట ముఖముచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. దేవుడి మాట దీవించుకున్నాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. సమయంలో ఈ మాటలు అందులో ఉన్నటువంటి సారాంశం మీరు మాకు తెలియపరచమని చేరొచ్చిన ప్రియ బిడ్డలు అవి వారి యొక్క భవిష్యత్తులో వారు అనుభవించమని మీకు నీ నామమాత్రమే జీవించుకు సహాయం ఇచ్చింది. నిష్ప్రయోజకుడైన నీ దాసుని నన్ను నేను శివసర్వపరచు మా అందరితో మాట్లాడి యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి లేఖన భాగం ఆయన బయలుదేరి మార్గంలో కూర్చునిగా, ఆయనంటే యేసుక్రీస్తు బయలుదేరి మార్గంలో కూర్చుండగా ఒక్కడు పరుగెత్తుకుని వచ్చి ఎవరెవరంటే ఒకడు మనం చూస్తే వాళ్ళ గురించి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనకు చెప్పబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరు ఒకడు అనేటువంటి వ్యక్తి 19వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే 19వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే అదే సందర్భంలో రాయించిన పరిశుద్ధాత్మ అందుకు ఎవరంటే అతడు ఒకడెవరు యవ్వనుడు. ఇంకా యవ్వనుడే కాదు ఆ ఒకడు ఎవరంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే ఆ ఒకడెవరో మనకు కనపడలేదు. యవ్వనుడు మాత్రమే కాదు, కానీ అతనికి మరొక ఉన్నతమైనటువంటి లక్షణం ఉన్నది. 18వ అధ్యాయం 18లో ఒక అధికారి ఆయనను చూచి సంబోధకుగా నిత్య జీవమును వాసనకు నేనేం చేయగలిగిన ఆయన అడగగా. ఇప్పుడు ఒకవేళ మన మాంసవర్గ చదివితే 8వ అధ్యాయంలో ఒకడు అనేటువంటి మాటను మనం గమనించినప్పుడు ఆ ఒకడు ఎవరు అని మనం అర్థం చేసుకోవాలంటే అతడు ఒక యవనస్తుడు. ఆ యవన ప్రాయంలోనే ఒక అధికారిగా ఉన్నటువంటి ఒక యవనస్తుడు, అధికారం కలిగినటువంటి యవనస్తుడు. ఒకవేళ ఈ విధంగా మాట్లాడుకోవచ్చు, మంచి ఆఫీసర్ అయిపోవచ్చు, అధికారి అయిపోవచ్చు, ఉద్యోగస్తులు అయిపోవచ్చు. కానీ యవన ప్రాయంలోనే దేవుడు అతనికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించాడు. అతనికి ఒక సందేహం ఉంది, లేకపోతే ఆ దినాల్లో యూదుల్లో అధికారులు ఉన్నారు. ఈ సులుగోగుల్లో కొంతమంది అధికారులను ఏర్పాటు చేసుకునేటువంటి తత్వం మనకి ఎలా ఈ స్టాండింగ్ కమిటీ ఉందో అలాగే ఆ సులుగోగుల్లో కూడా కొందరు అధికారులను ఏర్పాటు చేసుకోవడం వారికి ఆనవాయితీ. అలాంటి అధికారిగా కావచ్చు. ఏది ఏమైనా ఒక యవనస్తుడికి ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రశ్న అక్కడ మనకు కనపడుతుంది. అది ఏమిటంటే నిత్య జీవముకు వారసుడు కావాలంటే నేనేమి చేయాలి? అది చాలా మందికి ఆశ ఉంది. యవనస్తుల్లో ఉన్నటువంటి ఒక ఆశ ఏమిటంటే ఎన్ని ఉన్నా అధికారులైనా యవనస్తులైనా కానీ ఒక దినాన ఇవి వదిలిన తర్వాత ఒక నిత్య జీవం ఉన్నది అనేటువంటి ఒక నిరీక్షణ తనకు ఉంది. దానిని పొందుకోవాలంటే నేనేం చేయాలి? ఎవరిని అడిగాడు? ఆయన నిలిచిన యేసు ప్రభువు దగ్గర. ఎలా అడిగాడు? వినయముతో, విధేయతో. ఎలా? మోకాలు అని మన ఈ దినాల్లో 60-70 సంవత్సరాలు మోకాళ్ళు అమ్మలేదు, కానీ ఇప్పుడు 23 సంవత్సరాలలో అమ్మలేకపోతుంది. ఆ యవనుడు యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత
యవనుడే కాదు, అధికారి కూడా. అధికారి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మోకాళ్ళలోని చూడండి, మంచి సుగుణాలు వినపడతాయి. ఆ యవనస్తుల్లో మంచి సుగుణాలు. ఒకటి, నిత్య జీవనంలో పోవాలంటే ఏం చేయాలి? ఆయన కొన్న ప్రశ్న. రెండు, అతనిలో ఉన్నటువంటి మంచి క్వాలిటీ ఏమిటంటే ఆయన క్రీస్తు ఎదుట మోకాళ్ళలోని మోకరించి సద్బోధకుడా, గుడ్ మాస్టర్. అప్పుడు ప్రభు ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, దేవుడు తప్ప సంబోధకుడు ఎవరు కాదు, నేను దేవుడిని నువ్వు విశ్వసిస్తున్నావా అనేటువంటి ప్రశ్నలాగా అక్కడ యేసు నన్ను సద్బోధకుల మధ్యలో వచ్చినప్పుడు, యేసు నన్ను సత్పురుషులని ఎలా చెబుతున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడను సత్పురుషుడు కాదు. అంటే అతను ఉన్నటువంటి మరొక మంచి ఉద్దేశం ఏంటంటే, ఆయన అక్కడ అనేక మంది బోధకులు ఉన్నారు. ఆ యొక్క సభల్లో, ఆ యొక్క సంభోగుల్లో, లేకపోతే ఆ సమాజ మందిరంలో బోధకులు ఉన్నారు. కానీ వారు అతని దృష్టికి మంచి బోధకుల్లా కనిపించదు. ఆ పదాన్ని కూడా వాళ్ళు బోధకుడా అని అంటారు. కానీ ఇక్కడ ఈయన సద్బోధకుడా అంటే దేవుని మాత్రమే పిలవగలిగినటువంటి మాట. ఇక్కడ యవనస్తులు ఎవరు పిలుస్తున్నట్టు యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను దేవుడిని నువ్వు నమ్ముతున్నావా? నేను దేవుడిని, దేవుడు ఒక్కడే కానీ ఎవరు ఇవన్నీ చెప్తూ నరహత్య చేయవద్దు. సరే, నీవు నిత్య జీవానికి పోవాలంటే అక్కడ కొన్ని మాటలు చెప్తూ ఆయన అంటాడు, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే నేను చెప్పాను. బాల్యం నుండి ఇవన్నీ అన్ని మంచి లక్షణాలు, ఏ చెడు కూడా అతనిలో లేదు. కాబట్టి యేసు అతనిని చూచి అతని ప్రేమించి, ప్రియమైన వాళ్ళు, ఆ యవనంలో ఉన్న తనకున్న బలము కొద్ది పరిగెత్తాడు. ప్రభువుని దేవుడిని సంబోధిస్తున్నాడు. దేవుని ఎదుట సాగిలపడాల్సినటువంటి రీతిగానే సాగిలపడ్డాడు. ఎవరైతే నా ప్రశ్నకు ఖచ్చితమైనటువంటి సమాధానం దొరుకుతో ఆ వ్యక్తినే అడిగాడు. ఆ వ్యక్తి చెప్తున్నాడు సమాధానం. ఏమనంటే, నువ్వు ఇవన్నీ చేయట్లేదు కదా, అయితే నీకు ఒకటి పొదువుగా ఉన్నది. నువ్వు వెళ్ళి నీ కలిగిన నీ పేదలకి పరలోకమందు నీకు ధర్మ కలుగు, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. అతడు మిగులు ఆసక్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయి. అన్ని గుణలక్షణాలు ఉన్నాయి. రక్షణ ఏం లేదు. దేవుడి తిరిగాడు. దేవుని ఎలా ప్రవర్తించాలో తెలుసు, మోకరెల్లాలో తెలుసు. దేవుడైనటువంటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో తెలుసు. తన బ్రతుకు జీవితంలో ఏమేమి చేయకూడదో ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా అనుసరిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. కానీ రక్షణ అనేటువంటిది ఆయన జీవితంలో లేకపోయినప్పుడు ఆయన మిగుల ఆస్తి కలిగినటువంటి వాడే అతను ముఖము చూపించుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవన ప్రాయంలో దేవుని దగ్గరికి రావడం కష్టమే, కానీ వచ్చాడు. ఆయన దేవుణ్ణి గుర్తిరగడం కష్టమే. ఎందుకంటే లోకంతో పోల్చుకుంటే దేవుడు పెద్దగా కనిపించదు. లోకమే చాలా అందంగా కనపడుతుంది, శ్రేష్టంగా కనపడుతుంది. కానీ అతను లోకంతో పని లేదనుకున్నాడు. లోకంతో పని లేదనుకుని దేవుడే అవసరం అనుకుని ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చి ఈయనైతే నిత్య జీవానికి నాకు మార్గంలో చెప్తాడని విశ్వసించాడు. ఆయన చెప్పిన తర్వాత తన లోక సంబంధమైనటువంటి ఆస్తిని, అంటే తన హృదయాంతరంలో మంచి ప్రవర్తనలు అయితే ఉన్నాయి, కానీ లోకాన్ని మాత్రం విడిచిపెట్టడానికి ఆయనకు ఇష్టము కలగలేదు. కాబట్టి
వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆస్తి అంటే రక్షణ. ఆస్తి గలవాడు పరలోక రాజ్యానికి పోడు అనేటువంటి దేవుడు వాక్యం చెప్పలేదు. ఆ మాట చెప్పలేదు. ఆ పాత నిబంధనలు అందరూ ఆస్తికర్తలే. యాకోబు కానీ లేకపోతే అబ్రహాము కానీ ఇస్సాకు కానీ అందరూ కూడా ఆస్తి కలిగినటువంటి వారు. కానీ వారు ప్రభు ఏదైతే చెప్పారో అది చేయడానికి సంసిద్ధులే. ఇతను ప్రభు చెప్పిన దానికి ఇష్టపడతారు. ఎవరు ప్రాయంలో ప్రభు చెప్పిన దానికి ఇష్టపడక పయనించినటువంటి వ్యక్తిగా దుఃఖముఖుడిగా ముఖం చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కాలంలో యవన సహోదరులు అన్నీ నాకు కావాలనుకుంటారు, అలా బ్రతకాలనుకుంటారు, కానీ ఆచరించే సమయానికి, ఆచరణలో దాన్ని కనపరిచేటువంటి సమయానికి దాన్ని ఆచరించకుండా దూరమైపోయి రక్షణకు దూరమైపోతున్నాం. కాబట్టి ఈ సాయంకాలం వేళలో పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియపరుస్తున్న సత్యం ఏంటంటే రక్షణ చాలా విలువైనది. రక్షణ చాలా విలువైనది. ఆ రక్షణ లేకుండా మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎంత దాన ధర్మాలు చేసినా, ఎంత ఇదిగా తక్కువ వారి పట్ల మనం ప్రేమ కనపరిచిన రక్షణ అనేది లేనిది దేవుని యొక్క రాజ్యంలోకి మనకు స్థానం, నిత్య జీవానికి పోయేటువంటి అర్హత బాల్యంలోనే అంటే యవన దశలోనే ప్రభుని. ఇంకొక మాట నేను ఏమనుకుంటానంటే, ఇక్కడ 20వ వచనంలో మనకు తెలియబడి ఏముందంటే, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. 4వ లైన్లో, 21వ అధ్యాయం 4వ లైన్లో, 3వ లైన్లో, 4వ లైన్లో నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అదే ఆయన ఏం చెప్పాడంటే, ఒరిజినల్ వాస్తవికమైనటువంటి తర్జుమాలు ఏముందంటే, నీవు నన్ను వెంబడించాలి అంటే నీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఏంటిది? నీవు నీ సిలువ ఎత్తుకొని. ఇదే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, టేక్ అప్ ద క్రాస్ అండ్ ఫాలో మీ అనేటువంటి మాట. అంటే నీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. దానికి ఆయన ఇష్టపడ్డాడు. సిలువలో సమస్తం ఉన్నది. ఆయన అవమానంగా ఎంచుకున్నాడేమో. కాబట్టి ఆయన వెంబడించడానికి ఆయన అంగీకరించలేదేమో. సిలువ అంటే శ్రమ. సిలువలోనే రక్షణ ఉంది. భూమికి ఆకాశముకు మధ్య వేలాడబడినటువంటి ఆ క్రీస్తు వైపు చూస్తేనే, ఆయన అంగీకరిస్తేనే, ఆయన ప్రశస్తమైనటువంటి రక్తంలో కడగబడితేనే ఆ రక్షణ ఉంది. అది మనలను నిత్య రాజ్యముకు వారసులుగా చేస్తుంది. సాయంకాలం నేను ప్రభు దగ్గర వచ్చారు, మంచిదే. ప్రభు దగ్గర ఎలా ఉన్నారో అలాగే మీరు కూర్చున్నారు, మంచిదే. ప్రభు మాటలు వినడానికి వచ్చారు, మంచిదే. కానీ అనుసరించడం, దానిని అవలంబించడం, విన్నామా, వచ్చామా, విన్నామా, అయిపోయింది. ఈరోజు ఎవరొస్తున్న సహవాసం అయిపోయింది అనుకుంటే దానివల్ల ఉపయోగము లేదు. వచ్చాం, ఎలా ఉండాలో దేవుని మందిరంలో అలాగే ఉన్నాం, ఎలా దేవుని మాటలు వినాలో అలాగే విన్నాం. విన్న తర్వాత వాటిని విడిచిపెట్టకుండా వాటిని అనుసరిస్తే అది మనకు నిత్య రాజ్యంలో అనుగ్రహిస్తుంది. 9 ఎన్ని ఉన్నాయి మనకి? ఆ నిర్గమకాండ 20వ అధ్యాయంలో ఎన్ని ఆజ్ఞలు అంటాం? ఎన్ని ఆజ్ఞలు? 10. 9 ఉన్నాయి, ఒకటే కొరత. ఏమైపోయింది? 9 మంచి లక్షణాలు ఉన్నాయి, 9 అనుసరిస్తూనే ఉన్నాం. ఒకటే ఏం కాదు ప్రభు అంటే అది జరిగేటువంటి పని కాదు. ఇచ్చింది ఖచ్చితంగా పాటించాలి. అప్పుడు అది మనను నిత్య రాజ్యం తీసుకుంటుంది. ఒక స్త్రీ ఎన్ని నాణ్యాలు ఉన్నాయి దగ్గర? ఎన్ని ఉన్నాయి? 10 వెండి నాణ్యాలు.
కదా లోకస్ వార్త 15వ అధ్యాయం 8వ వచనం. లోకస్ వార్త 8వ వచనం. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకగా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించి నేను పోగొట్టుకుని నా నాణ్యము దొరికినదని వారితో చెప్తాను కదా. అటువలే మారు మనసు ఒక పాపి విషయం దేవుని దూతల ఎదుట సంతోషం కలిగినని మీకు చెప్పుచున్నానని. ఉందండి, ఎన్ని వెండి నాణ్యాలు? 10 ఉన్నాయి. పోయింది ఒకటే. ఆమె ఎలా గురించిందంట? జాగ్రత్తగా దీపం వెలిగించి. ఎందుకు దీపం వెలిగించాల్సి వచ్చిన పరిస్థితి ఉందంటే, మళ్ళా ఎంత విశాలమైనటువంటి గృహాలు కాదు ఆ దినాల్లో వాళ్ళు నివసించేటువంటి గృహాలు. ఒక గుహలా ఉండేది చీకటి వైపుతో. అక్కడే ఉంటూ ఒక అరలో పురుషులు, ఒక అరలో వారు, మరొక అరలో కొన్ని వస్తువులు పెట్టుకొని ఒక గుహలాగా వారి గృహాలు ఉండేది. కాబట్టి ఆమె దీపం వెలిగించాల్సి వచ్చింది. దాన్ని శ్రద్ధగా వెతికి అది కనుగొనిన తర్వాత దాని విలువ రూపాయి అయితే ఇప్పుడు బిందు ఖర్చు 10 రూపాయలు. ఆ రూపాయి పెట్టి కొనుక్కోవచ్చుగా. వెండి నాణ్యం విలువ 10 రూపాయలు. తన పొరుగు వారిని, బంధువుల్ని, స్నేహితులు అందరూ చేసుకొచ్చి అక్కడ ఒక విందులాగా, ఒక ఉత్సాహంలాగా, ఒక ఉత్సవంలాగా చేస్తుంది. అంటే దీని విలువ కంటే ఇక్కడ ఖర్చు అవుతున్నటువంటి విలువ ఎక్కువ. దాన్ని ఏ పోతే దాని మీద కొనుక్కోవచ్చు అని అనుకోలేదు. కారణం ఏంటంటే అది ఒక ప్రధానం చేసుకున్నటువంటి స్త్రీకి, ఆ యూదుల యొక్క సాంప్రదాయం, ఎవరైతే ప్రధానం చేసుకుంటారో ఆ ప్రధానం చేసుకున్నటువంటి స్త్రీకి పురుషుడిచ్చేటువంటి బహుమానం. దానికి ఆమె ఎంతగానో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందులో ఏది మిస్ అయినా, ఏది లేకపోయినా అతనంటే ఇష్టం లేను, అతనంటే నాకు ఇష్టమను, అతని వల్ల నాకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ లేనటువంటి సంఖ్యతో బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది విచ్ఛిన్నం. అందువల్ల ఆమె ఈ ఖర్చు ఎంతైనా పర్వాలేదు, అది విలువ తక్కువైనా దాన్ని తెచ్చుకుని మళ్ళీ తన హారంలో వేసుకుని ఎప్పుడెప్పుడు పెళ్లి కుమారుడు వస్తాడా, నేను ఇష్టపడినటువంటి పెళ్లి కుమారుడు ఈ హారాన్ని చూసి ఎప్పుడెప్పుడు ఆనందిస్తాడా, తను ఇచ్చినటువంటి దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాను అనేటువంటి సత్యము తనకు చూపించుకోవడానికి, తనకు నచ్చినటువంటి ఆ వ్యక్తితో సంసార జీవితాన్ని కొనసాగించడానికి ఆమె ప్రయాసం. ఎవరినే కదా అవమానం చెప్పింది. ఇష్టపడ్డది, కోరిక నెరవేరబోతుంది. ఈ సమయంలో విషయం ఎంత జాగ్రత్తగా వెతుకుంటుంది, ఎన్ని పర్యాయాలు ఆ దీపం పెట్టి ఊడ్చి ఒక్కోదని ఎంత శ్రద్ధగా వెతికి దాన్ని కనుగొన్నప్పుడు దొరికింది. నా ప్రియుడు నాకు దొరికాడు. అంటే ఆ కాయలు కాదు, కదా మనం చూడాల్సింది, నా ప్రియుడు నాకు ఒకటే కాదే, అది ఎక్కడ పోయిందే అని చెప్పడానికి లేదు. అంత విలువైనది రక్షణ, అంత విలువైనది రక్షణ. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు, రక్షణను కోల్పోకూడదు. వాడు దుఃఖము కూడా అయిపోయాడు కదా. మనకు మళ్ళీ 50వ కీర్తన గుర్తులా. 50వ కీర్తన దావీదు ఏమంటాడు? నీ రక్షణ ఆనందము మళ్ళా నాకు పుట్టించు. ఆకుల్లో పడిపోయాడు, రక్షణ కనుమరుగైంది, ఆనందం పడిపోయాడు. ఆ రక్షణ అనేటువంటిది లేకపోకనే వాడు దుఃఖము కూడా తిరిగి వెళ్ళిపోయాడు. సాయంకాలం ప్రభు యొక్క సన్నిధానంలో చేరుకున్నాము. ఒకటి మధువుగా ఉందని రక్షణ. ఆ రక్షణ లేకపోతే నిత్య జీవితం పొందలేదు. 9 రకాల నీతి క్రియలు ఉన్నాయంటే కుదరదు. 10 నీతి క్రియలు ఉండాల్సిందే. 9 నాణ్యాలు ఉన్నాయని ఒకటి నాకు ఇష్టం, నన్ను లగ్నం చేసుకొని చెప్పడానికి వీలు. 10ని కాపాడాలి. కాబట్టి ప్రియుడు సంతోషంగా మనను తన యొక్క హక్కున భక్తుకోవడానికి ఇష్టపడతారు. ఆ ప్రియుడే మన రక్షకుడు, మన విమోచకుడు, మన కొరకే ప్రాణం పెట్టి మరణము జయించిన సజీవుడైన యేసు. ఆ యేసును కూడా నిత్యం జీవించాలంటే ఈ
భూలోకంలో ప్రభు చెప్పిన మాట విధేయమై లోబడి జీవించి అది మన సొంతం అవుతుంది. దాన్ని మనం పొందుకుంటున్నాం. అట్టి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు ఇలా ఈ సాయంత్రం మనందరి జీవితాలను అనుగ్రహించుగాక. ఆమె నేర్చుకోగలం ప్రార్థన ప్రభు యొక్క ప్రార్థన ఆశీర్వాదం స్వీకరిస్తుంది. ప్రేమని కొందరు ఈ దినంలో ఒకసారి ప్రేమలతో కలిసి 10 నిమిషాలు మాటలు ధ్యానించడానికి వందనాలు. మేము ప్రతిని జాగ్రత్తగా అనుసరిస్తూ కాపాడు నిత్య జీవానికి వారసమైన స్థితిని మాకు దయచేయమని వచ్చిన ప్రియ సహోదరులను దీవించి మీ కృపాకాలంలో సమస్యను చేతిలో ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్న ప్రకారం భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మనల్ని క్షమించు. మమ్మల్ని శోధనలోకి కీడు తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరమైన ఆమె పరమతండ్రి దేవుడి మరో రక్షకుడే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం సన్నిధి కాదు జీవించిన మనల మీద ఆయన ప్రేమించు సదా తోడే దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆశీర్వాదం వర్షింపజేయుమీశా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవత